నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ కోగంటి, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనో హాస్పిటల్స్ అండి. సో తరచూ కామన్గా చూసే వాటిలో ఒకటి హర్నియాస్ అండి. సో హర్నియా అంటే పేగు జారడము, బుగ్గలాగా రావడము, స్వెల్లింగ్ అంటాము. సో ఇలాంటిది తరచుగా మనం కొన్ని కామన్ ఏరియాస్లో చూస్తుంటాం. అది బొడ్డు దగ్గర, కింద గ్రాయిన్ ఏరియాలో, గజ్జల్లో అట్లాంటి వాటిలో చూస్తుంటాము. ఇది మగవాళ్ళలోనూ ఏర్పడవచ్చు, ఆడవాళ్ళలోనూ ఏర్పడవచ్చు, చిన్నపిల్లల్లో కూడా ఏర్పడవచ్చు. హర్నియా అనేది ఏంటంటే మనకి కండరాల గోడలాగా ఉండే ఏరియాస్లో ఎక్కడైతే చిన్నగా గ్యాప్ లాగా ఏర్పడి అది పొట్టలో ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు అది కొంచెం కండరాల దూరం వెళ్ళిపోయి అది లోపల ఉన్న కంటెంట్స్ అన్ని బయటికి ఒక చిన్న పొర లాంటిది శాక్ అంటాం, దాంట్లో నుంచి బయటకి లోపలికి, తరచూ బయటకి లోపలికి, లోపల ప్రెషర్ రిలీజ్ ఉండేదాన్ని బట్టి లోపలికి బయటికి వెళ్తుంటాయి. కొన్నిసార్లు అది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ కూడా అవుతూ ఉంటుంది. దాంట్లో వెళ్ళిన కంటెంట్స్ పేగు కానీ కొవ్వు కానీ వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయి అది రక్త సరఫరా నిలబడిపోయి అది పేగు కుళ్ళడము, పగలడము, ఇన్ఫెక్షన్ అవ్వడము, అలాంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. సో ఈ హర్నియాస్ మనకి కామన్గా ఏంటంటే ఎప్పుడైనా ఆపరేషన్ అయిన చోట కానీ అక్కడ వీక్ ఏరియాస్ ఏర్పడము, తర్వాత ఎక్కువగా ఈ ఒబిసిటీ ఉన్నప్పుడు కండరాల మధ్య ఫ్యాట్ ఏర్పడము, దానివల్ల కూడా వీక్ ఏరియాస్ డెవలప్ అవుతుంటాయి. నార్మల్గానే మనకి అనటామికల్గా కొన్ని వీక్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే మజిల్స్ జాయిన్ అవుతాయో, మజిల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో అవి కూడా వీక్ ఏరియాస్ నుంచి కూడా హర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. అది కామన్గా బొడ్డు దగ్గర, తర్వాత గ్రాయిన్ దగ్గర ఇంగ్వానల్ హర్నియాస్ అంటూ ఉంటాము. కొన్ని చోట్ల ఫెమరల్ హర్నియాస్, కొన్ని ఏటిపికల్ హర్నియాస్ అంటాం, లంబార్ హర్నియా, పిజిలియన్ హర్నియా ఇట్లాంటివి. ఈవెన్ పొట్టకి ఛాతికి మధ్యలో కూడా ఒక మజిల్ లేయర్ ఉంటుంది, డయాఫ్రమ్ అంటాం. సో దానికి ఎప్పుడైనా నర్వ్ ఇంజురీ ఏమైనా అయ్యో అట్లాంటి అయినప్పుడు పొర లాంటిది పల్చగా అయిపోయి పొట్టలో కంటెంట్స్ పైకి ఛాతిలోకి ఎగదాన్ని లంగ్స్ ముడుచుకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత వాడికి ఆక్సిజన్ లెవెల్స్ ఇబ్బంది జరగడం అవుతూ ఉంటుంది, ఎందుకంటే పొట్టలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఛాతికి కంపేర్ చేస్తే. సో అలా అయినప్పుడు పొట్టలో కంటెంట్స్ అన్ని స్టమక్ కానీ, ఇంటెస్టైన్స్ కానీ, ఒకసారి లివర్ కానీ, మొత్తం ఒక సైడ్ లంగ్ అంతా కూడా, లంగ్ క్యావిటీ అంతా కూడా ఇవన్నీ వెళ్ళి దాన్ని రీప్లేస్ చేయొచ్చు. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అనేది సర్జికల్ ట్రీట్మెంటే ఉంటుందండి. మనం కొద్ది రోజులు వీలైనంత వరకు తీసుకుంటే జాగ్రత్తలు అవి కొద్ది రోజులు ప్రొలాంగ్ చేయొచ్చు, కానీ ట్రీట్మెంట్ అయితే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ఓపెన్ ప్రొసీజర్స్ ఉంటాయి, లేటెస్ట్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ వచ్చేసి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, దాంట్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంకా లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ వల్ల కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అండి. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ హర్నియాస్ ఏర్పడకుండా ఉండడానికి, తర్వాత అవి ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే, ఒకేలా ఒబిసిటీ ఉంటే కొంచెం వెయిట్ రెడ్యూస్ చేయడము, తర్వాత బరువు పనులు అలాంటివి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేయకుండా ఉండడము, తర్వాత మోషన్, యూరిన్ అవన్నీ ఫ్రీగా పెట్టుకోవడము, పొట్టలో ఒత్తిడి పడే అంశాలు ఏమన్నా ఉంటే వాటిని అడ్రస్ చేయడము, యూరిన్ ఫ్రీ లేకపోతే దానికి ఏంటి కారణము, సో యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడము, ఒక వయసు వచ్చిన తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ కానీ, స్ట్రిక్చర్స్ కానీ ఇలాంటి వల్ల యూరిన్ ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల మనం ముక్కి కూడా హర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సర్జరీకి హర్నియా ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ రెకరెన్స్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో అలాగే దగ్గు అలాంటిది ఏమన్నా ఉంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా దగ్గుతూ ఉంటే కూడా ఈ హర్నియాస్ ఇంకా పెద్దగా అయ్యి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని స్మాల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఒక 4 to 5% పేషెంట్స్లో మళ్ళీ రెకరెన్స్ రావడము, కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అవ్వడము, కొంతమందికి మెష్ బాడీకి సరిపడిపోకుండా అది మెష్ ఇన్ఫెక్ట్ అవ్వడము, కొంతమంది కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో బ్లడ్ థిన్నర్స్ అలాంటివి వాడుతూ ఉంటారు, వాళ్ళలో బ్లీడింగ్ అయ్యి అది బ్లడ్ క్లాట్ లాగా ఏర్పడము, అది ఇన్ఫెక్ట్ అవ్వడము ఇలాంటివి జరగడము. తర్వాత కొన్నిసార్లు నర్వ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ ఆ మెష్లో ఇరుక్కుపోయి న్యూరోపతి, ఎంట్రాప్మెంట్ న్యూరోపతి అంటాం, ఇలాంటివి అవడము. కొన్నిసార్లు కింద గ్రాయిన్ హర్నియాస్ చేసినప్పుడు టెస్టికల్స్ అనేవి కూడా చిన్నగా అవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఈ కామన్ తరచుగా చూసే కొన్ని కాంప్లికేషన్స్, హర్నియా రిలేటెడ్ కాంప్లికేషన్స్. కొన్నిసార్లు అబ్డామన్లో ఉన్న హర్నియాస్ ట్రీట్ చేసినప్పుడు మెష్కి పేగులు అతుక్కుపోయి అడిషన్స్ అంటాం, తర్వాత పేగులు వాపు రావడం, మోషన్ ఫ్రీగా గ్యాస్ వెళ్ళకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఈ కామన్గా చూసే కాంప్లికేషన్స్ సర్జరీ తర్వాత.